ఐరోపా జాతీయుడు బాబాగారి దర్శనం కోసం వచ్చాడు. మసీదులోకి వెళ్ళి బాబాగారి పాదాల వద్ద మోకాళ్ళపై కూర్చొని బాబాగారి చేతిని చుంబించాలి అని కోరికతో వచ్చినా బాబాగారు అనుమతించలేదు. చూశాడు, తిరిగి వెళ్ళిపోయేందుకు అనుమతి కోరాడు. రేపు వెళ్ళదు కానీ అన్నారు బాబా. అందరూ వారించారు, ఈరోజు వెళ్ళవద్దయ్యా, బాబాగారి ఆజ్ఞ అయింది కదా, రేపు వెళ్ళు అని. కానీ ఏమైంది, బాబాగారి ఆజ్ఞను పెడచవని పెట్టాడు, బయలుదేరాడు. అదే సావుల వీరికి వెళ్ళేసరికి తిరిగి టంగా బోల్తా పడింది. రోడ్డు పైన అయినా కొంత దూరం వరకు ఈడ్చుకుంటూ పోబడ్డాడు. వెళ్ళి కోపరగం హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. మరి ఇతడి గతి కూడా బాబాగారికి స్పష్టంగా తెలుసు. అందుకే అనేక పర్యాయాలు బాబాగారు హడావుడిగా రైలు పట్టుకోవాలని వెళ్తాము, అనుమతి నిండి బాబా అని అంటే భోంచేసి వెళ్ళండి అనేవారు. కొందరు బాబాగారి మాటను వినకుండా ట్రైన్ పట్టుకోవాలని హడావుడిలో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయేవారు. బాబాగారి మాటలు ఎవరైతే విన్నారో వాళ్ళకి ఏ రోజు రైలు దొరకకుండా పోలేదు. ఎవరైతే ఆ హడావిడితో ఆతురతతో బాబాగారి మాటను పెడచవని పెట్టి వెళ్ళారో వాళ్ళకి ట్రైన్ బాగా లేట్ అయ్యేది, తినేందుకు ఏమీ కూడా ఉండేది కాదు, వాళ్ళ అవస్థలు పడేవారు. కాబట్టి సద్గురువుకి మన గతి స్పష్టంగా తెలిసి ఉంటుంది. నిన్నటి కార్యక్రమంలో దర్శించుకున్నట్టుగా దాము అన్న వ్యాపారం చేయబోవాలని బాబాగారు ఆజ్ఞ కోరటం, బాబాగారు వద్దనటం మనం దర్శించుకున్నాం. అలాగే వెంకయ్య స్వామి గారు, వారిని ఆశ్రయించిన ఒక భక్తుడు ఆశ్రమంలో ఉండేవారు. రోజు ప్రక్క నుండి అడవికి వెళ్ళి కొన్ని కట్టెలు కొట్టుకొని ఆశ్రమానికి తెచ్చేవారు. ఆ రోజు పొద్దున గొడ్డలు తీసుకొని అడవులోకి పోబోతున్నాడు ఆయన. ఆయనతో స్వామి అన్నారు, అయ్యా ఈరోజు కట్టెలు కొట్టడానికి పోవద్దులే కానీ ఇక్కడే కూర్చొని ఉప్పో నిప్పో చూసుకోయా. ఉప్పో నిప్పో స్వామి భాష అలా ఉంటుంది. అంటే వంటలో ఆ కూరగాయలు తరుక్కోవడమో, దాంట్లో ఉప్పు పప్పు వేసుకోవడమో అవి చూసుకో, లేదా ఆ నిప్పుని రాజేసి కట్టెలు పెట్టుకో, అంతేగాని కట్టెలు కొట్టేందుకు వెళ్ళొద్దు అని వారి ఆజ్ఞ. అది స్వామిగారు ఏదో ఊరికే చెప్పారులే అని, లేదులే స్వామి నేను రోజు ఈ పనే చేస్తున్నా కదా, నేను పోయిస్తాలే అని అడవికి వెళ్ళాడు. రోజు వెళ్ళేవాడే, ఆ రోజు వెళ్ళాడు. కట్టెలు కొడుతూ ఉన్నాడు, జారిపడ్డాడు, కాలు విరిగింది, వెళ్ళి నెల్లూరు హాస్పిటల్లో జాయిన్ కావాల్సి వచ్చింది. 10-15 రోజుల పాటు ఆసుపత్రి పాలయ్యాడు. మరి స్వామిగారు వద్దు అన్నారు కదా, ఎందుకు వారి ఆజ్ఞని పాటించకుండా వెళ్ళాలి? అలా వెళ్తే ఇటువంటి స్థితి దాపురిస్తుంది. కాబట్టి సద్గురువులు మన గతి నిర్గతిని వారు స్పష్టంగా తెలుసుకునే ఉంటారు. ఇక నిర్గతి ఎలా తెలుస్తుంది అని అంటే సద్గురువులకి కొన్ని ఉదాహరణలు చూద్దాం. నాచినే భార్యకి సంతానం లేనప్పుడు తరచూ షిరిడీకి వచ్చేవారు, బాబాగారిని ఆశ్రయించేవారు. ఒకసారి శ్యామానే బాబాగారి వద్దకు నాచిన గారి భార్యను తీసుకువెళ్ళి కొబ్బరికాయని వేయమన్నారు ఆ తల్లి ఒడిలో. తెలుసు కదా, శ్యామ కాస్త మొండి పట్టి ఉంటారు అప్పుడు కూడా. సరే, బాబాగారు కొబ్బరికాయని ఆమె ఒడిలో వేస్తూ కన్నీరు కార్చారట. భక్తుల అనుభవాల్లో బివి నరసింహస్వామి గారు రచించినటువంటిది. సరే, ఎందుకు బాబాగారు కన్నీరు కార్చారో అప్పుడు ఎవరికి అర్థం కాల. కానీ ఏం జరిగింది, బాబాగారు ఆశీర్వదించారు, ఆమెకి పుత్ర సంతానం కలిగింది. పుత్రుడు జన్మించిన కొద్ది కాలానికే ఆ తల్లి మరణించింది. ఈమె మరణిస్తుందని బాబాగారికి తెలుసు. పుత్రుడు పుట్టాడా, ఆమె మరణిస్తుంది, కానీ ఆమెకైతే తెలియదు. పుత్రుడు కావాలి, కొడుకు కావాలి అని కోరిక. ఆ కోరికను తీర్చితే ఆమె చనిపోతుందని బాబాగారు తెలుసు కాబట్టి ప్రేమగా కన్నీరు కార్చడం జరిగింది. ఆయన, అయ్యో నువ్వు చనిపోతావమ్మా, అయినా సరే ఇదిగో నువ్వు కోరుతున్నావు కాబట్టి ఇస్తూ ఉన్నా అని బాబాగారు కన్నీరు కార్చినటువంటి వైనం. దీక్షిత్ గారు షిరిడీలో ఉండగా ఒక పర్యాయం ఒక తల్లి కొడుకు వచ్చి షిరిడీలో ఉన్నారు. అప్పట్లో షిరిడీలో పాములు చాలా ఎక్కువగా ఉండేటట. ఆ అబ్బాయిని పాము కరిచింది. ఆ తల్లి గుండెలు బాదుకుంటూ పరిగెత్తింది, బాబా బాబా ఆ అబ్బాయిని పాము కరిచింది, ఊదినివ్వండి, వాడి ప్రాణాన్ని కాపాడండి. బాబాగారు వింటున్నారు, ఊది ఇవ్వలేదు. మరి ఎందరికో ఊదినిచ్చి అభయాన్నిచ్చే బాబా ఆ క్షణంలో ఊరకే ఉన్నారు. ఆ తల్లి ఎంతో బాధపడుతూ ఉంది. ఎక్కువసేపు బాబాగారు వద్ద ఉండను లేదు, కొడుకు ఎలా ఉందో అని మళ్ళీ కొడుకు వద్దకు వెళ్ళింది. కొడుకు చనిపోయాడు. కొడుకు శవాన్ని భుజాన వేసుకుంది. వర్ణనాతీతమైన రోదనతో మసీదుకు వచ్చింది. ద్వారకామాయికి హృదయం బద్దలయ్యేలాగా రోధిస్తూ ఉంది. చూసేవాళ్ళు కూడా చూడలేకుండా ఉన్నారు ఆమె వేదనని. సహజం కదా, కన్న తల్లి. వారిలో దీక్షిత్ గారు ఉన్నారు అక్కడ.
దీక్షిత్ గారు ఆ తల్లి బాధను చూడలేక బాబాగారిని అడిగారట, బాబా ఆ పిల్లవాడిని నా కోసమైనా బ్రతికించండి. వెంటనే బాబా అన్నారు, కాకా నీవు ఇందులో జోక్యం కలిగించుకునే వద్దు. కారణం ఏంటి అని అంటే ఆ జీవుడు ఈ శరీరంతో ఇంతకన్నా మంచి కర్మలు ఆచరించలేడు. ఇప్పటికే వేరొక శరీరంలో ప్రవేశింపజేశా. ఆ శరీరంతో ఈ జీవుడు మరిన్ని మంచి కర్మలు ఆచరించవచ్చు. కాబట్టి ఆ జీవుడికి అది శ్రేయస్కరం. ఈ శరీరంలో ఉంటే అది అతడికి ఉపయోగపడదు. నీవు కోరితే నీకోసం ఆ శరీరంలో ఉన్న ఈ జీవుడిని తీసుకొచ్చి తిరిగి శరీరాన్ని బ్రతికింపజేస్తా. కానీ ఆ జీవుడికి శ్రేయస్సును కలిగించే ఆ శరీరం వృధా అయిపోతుంది. ఏమాత్రము శ్రేయస్సు కలిగించని ఈ శరీరంతో అతడు పాపకర్మలు ఆచరిస్తే ఈ బాధ్యతని ఎవరు వహిస్తారు? నీవు వహిస్తావా? కనుకనే నీవు ఊరుకో అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏది ఎలా చేయాలో సద్గురువుకి స్పష్టంగా తెలుసు. వెంకటస్వామి గారి వద్దకు గొలగమూడిలో ఉండే ఒక కుటుంబం వెళ్ళింది. కారణం ఏంటి అని అంటే 3 రోజుల నుంచి గొలగమూడిలో విపరీతమైన వర్షాలు పడుతూ ఉన్నాయి నెల్లూరు ప్రాంతంలో. వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు ఒకరు ఇంటి నుంచి బయటికి వెళ్ళారు. 3 రోజులైంది, అతడి జాడ తెలియలేదు. ఏమైందో కనుక్కుందామని స్వామిగారి వద్దకు వచ్చారు. స్వామి ఆయన బయటికి పోయి 3 రోజులైంది, ఏమైనాడు ఏంటి? స్వామి చెప్పారు, ఆయన బోను మార్చుకున్నాడయ్యా. వెంకయ్య స్వామి గారి మాటలు ఇలా చాలా క్లుప్తంగా ఉంటాయి. ఆయన బోను మార్చుకున్నాడయ్యా. ఆ సాయంత్రానికి ఏమైంది? వాళ్ళ ఊరు చెరువులో నుంచే ఎవరైతే ఏ కుటుంబ సభ్యుడి కోసం అయితే వీళ్ళు వెతుక్కుంటూ ఉన్నారో అతడి శవం ఒడ్డుకు వచ్చేసిందండి. ఆ శరీరంలో ఉండే కండనంతా ఆ లోపలుండే ఆ జలచరాలు తినేసి ఉన్నాయి. ఎముకలు బోను కొట్టుకొచ్చింది. అటు ఏమని చనిపోయాడు ఈ జీవుడు. ఈ బోను అని అంటే ఎముకలతో కూడిన ఈ శరీరాన్ని వదిలి వేరొక్క శరీరంలోకి ప్రవేశించాడు. అది శరీరం బోను మార్చుకున్నాడయ్యా. చూడండి సద్గురువులకి మన గతి నిర్గతి ఎంత స్పష్టంగా తెలిసి ఉంటాయో. కాబట్టే వివేకవంతులు భావార్థులైన భక్తులు ఏం చేస్తారంటే తమ ప్రాణాలని సద్గురువులకు అంకితమిస్తారు, వారికి అప్పచెప్తారు. కారణం మన గతి నిర్గతి వారికి తెలిసి ఉంటుంది. నిజంగా చివరి తోడు వారే కదా, చివరి తోడు వారే. వారినే మనం చివరి తోడుగా చేసుకోవాలి. ఇదే మనం ప్రేమగా హారతి పాటల్లో పాడుకుంటూ ఉంటాం. సాథియ ఖరుకా సాథియ ఖరుకా సాథియ ఖరుకా తుమ బినా కోయి. కియానా కోయి కాదండి, దయచేసి గమనించండి. కియానా కోయి అని అంటే ఖాళీ జమానా మైనే గమాయా. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు వ్యర్థంగా తిరిగేసానయ్యా, చివరి తోడు ఎవరిని చేసుకోలేదు అని దాసకవిని రచిస్తే కియానా కోయి, నేను ఎవరిని తోడుగా చేసుకోలేకపోయాను బాబా అని ఆయన రచిస్తే దీక్షిత్ గారికి ఆ భావం నచ్చలేదు. ఏంటయ్యా మన భావాన్ని ఎందుకు ఆశ్రయించాం? మన చివరి తోడు వారే కదా, శాశ్వతమైన దైవం వారే కదా, మరి కియానా కోయి తప్పు కదా అని ఆయన తుమ బినా కోయి, నువ్వు తప్ప నాకు చివరి తోడు ఎవరు లేరు అని అన్నారు. దురదృష్టం ఏంటంటే ఇప్పటికి కూడా షిరిడి హారతుల్లో కూడా కియానా కోయి అనే పాడుకుంటారు. నేనైతే ఎప్పుడు షిరిడీకి వెళ్ళినా హారతుల్లో పాల్గొన్నప్పుడు తుమా బినా కోయి అనే పాడుకుంటా. ఎందుకనే హారతి పాటల్లో ఉండే భావాన్ని కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మన చివరి తోడు సద్గురువులే. ఎంత చివరి తోడు వారు కాకపోతే 72 జన్మల నుంచి నిన్ను పోషిస్తూ ఉన్నాను శ్యామ 36వ అధ్యాయంలో మనకు ముందు రాబోతూ ఉంది. ఉపాసిని బాబా వెళ్తే 200 ఏళ్ల నుండి నీ కుటుంబానికి నాకు పరిచయం. పురంధరే తల్లితో వాడికి నాకు 600 ఏళ్ల నుండి పరిచయం అమ్మ. వాడు లేకుండా నేను ఎప్పుడు ఒక్క మెతుకైనా తినలేదు. నానాసాహెబ్ చంద్రకర్ని పిలిపించుకున్నప్పుడు నానా 4 జన్మల నుండి నీకు నాకు పరిచయం, అందుకే నిన్ను పిలిపించాను. దురంధరే సోదరులు వెళ్ళినప్పుడు మనది 60 తరాల అనుబంధం, 60 తరాల అనుబంధం. మరి ఎవరు తోడు? శాశ్వతమైన తోడు. అందుకే 10వ అధ్యాయం చెప్పింది, ఇతర దేవీ దేవతలందరూ మాయా, గురువు ఒక్కరే శాశ్వతమైన దైవం, ఆయనే శాశ్వతం. కాబట్టి వారిని
దృఢంగా పట్టుకుంటే వారి చివరి తోడు మనకు చివరి తోడు సద్గురువే. కాబట్టి సత్సంగాన్ని ఆశ్రయించాలి, మనకు చివరి తోడు ఆ సద్గురువే. కాబట్టి అందుకే బివి నరసింహస్వామి గారు చెప్తారు, అసలు సత్సంగమే భగవంతుడు అనుగ్రహం అంటారు. బ్లిస్ కమ్స్ ఫ్రమ్ సత్సంగ్ అన్నారు ఆయన, సర్ బివి నరసింహస్వామీజీ. కాబట్టి సత్సంగాన్ని ఆశ్రయిద్దాం, సద్గురువుని ఆశ్రయిద్దాం, మనల్ని పరిపూర్ణంగా వారికి మనం సమర్పించుకుందాం. ఇక బాబాగారి తత్వం ఏంటి అని అంటే, బాబాగారి వద్దకు వచ్చే ఏ ఆశ్రమంలో ఉన్నవారినైనా, అంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా, బ్రహ్మచారి, గృహస్థులు, వానప్రస్థంలో ఉండేవారు, సన్యాసులు, ఇలా ఈ 4 ఆశ్రమాల్లో ఉండేవారు ఎవరు వారి వద్దకు వచ్చినా వారికి శ్రేయస్సునే కలిగిస్తారు సద్గురు. చాలా ఆశ్చర్యకరంగా మద్రాసు నుండి ఒక సన్యాసి వచ్చారండి బాబాగారి దగ్గరికి, విజయానంద్ అని ఆయన పేరు. ఈ వృత్తాంతాన్ని మనం రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.